ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి 2026 సంబంధించింది. దానికోసం అయితే ఈ వీడియోలో ఫుల్గా ఎలా అప్లై చేయాలి, ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వన్స్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత సపరేట్ అప్లికేషన్కి మళ్ళీ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, ఇలాంటి చాలా డౌట్స్ అనేవి చాలామందికి ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. అలాగే ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అందరికీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా అప్లికేషన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏదైతే కావాలనేది ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ జాబ్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండి. మీరు రీసెంట్గా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఒకవేళ తీసుకున్నట్లయితే క్యారీ చేయండి. అలాగే మీరు సిగ్నేచర్ అండి, ఒక పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ చేసి కాపీ చేసుకోండి. మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ టెన్త్ క్లాస్ పాస్ అయిపోతుంది, 10th అండ్ 10th ఎస్ఎస్సి, అలాగే అదేవిధంగా డిగ్రీ కంప్లీట్ అయిపోతే డిగ్రీస్. ఇంకా 9th క్లాస్ చదివి పాస్ అయిపోయిన వాళ్ళకి ఒక కేటగిరీ ఉందండి. నెక్స్ట్ 10th క్లాస్ చదివి ఇంటర్మీడియట్ టు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఒక కేటగిరీ అయితే ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమి సర్టిఫికేట్ ఉండాలి. టైప్ రైటింగ్ హైయర్ ఇంగ్లీష్ గ్రేడ్ మీ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. నెక్స్ట్ స్టెనోగ్రఫీ షార్టెడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే దానికి సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎక్సెస్ సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎన్ఓసీ సర్టిఫికేట్ ఫర్ ఎంప్లాయిడ్ ఉండాలి. అండ్ మీరు స్పోర్ట్స్ కోటా దగ్గర నుంచి వచ్చినట్లయితే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే మనకు కావాలి. సో ఇప్పుడు మనం ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ పీడిఎఫ్ రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే లాగిన్ అవ్వచ్చు, లేదు అంటే లాగిన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసి ఈ నెల 30 తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 19 వరకు అయితే డేట్ అయితే ఉంది, లాస్ట్ డేట్ అయితే. ఈ లోపు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మెయిన్ ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఐడి వచ్చిన తర్వాత మనం దాన్ని కంపల్సరీగా ఒక దగ్గర నోట్ చేసి అయితే పెట్టుకోండి. ఇది ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. వన్స్ దాని ద్వారాగా మీరు లాగిన్ అయితే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఐడి మీరు మర్చిపోతే మాత్రం మళ్ళీ రీసెర్చ్ చేసుకోవడం కానీ అవేమి ఛాన్స్లు అయితే వీళ్ళు ఇవ్వలేదు, మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇన్ కేస్ మనకు అలాంటివి ఏమైనా ఉంటే మీరు హెల్ప్ డెస్క్ అయితే సపోర్ట్ చేయండి. హెల్ప్ డెస్క్ అయితే ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు వాళ్ళతో మాట్లాడుకునే ఛాన్స్ అయితే మీకు ఉంటుంది. అండ్ నేను దీనికైతే లైక్ చేసి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నాను. సో మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. సో మన వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ద క్యాండిడేట్ మస్ట్ ఏజ్ 18 to 42 ఇయర్స్ అయితే ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ సెటెడ్ అనమాట. సో వాళ్ళైతే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. హైర్ అండ్ మార్క్స్కి అయితే దీనికైతే లిమిట్ ఏమీ పెట్టలేదు. సో ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్పేసి ఏదైతే పెట్టలేదు. అండ్ దీంట్లో ఏంటంటే 7th క్లాస్ దగ్గర నుంచి ఉంది, 10th క్లాస్ దగ్గర నుంచి ఉంది, 12th దగ్గర నుంచి డిగ్రీ వరకు ఉంది. నెక్స్ట్ అలాగే ఇందులో ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి ఈ రకంగా ఫీజు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్యాష్ పరంగా అయితే చూసుకున్నట్లు 800 అయితే ప్రొవైడ్ చేయడం. అలాగే బీసీ అదర్ క్యాష్లో అయితే 400 రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది మీరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 400 పే చేయాల్సి వస్తుంది మీరు. అది బీసీ కానీ వీళ్ళైతే 800 పే చేయాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం వన్స్ మీరు ఎప్పుడైతే ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, చాలామంది కొంచెం డౌట్లు అడుగుతున్నారు ఓటీపీ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ మీ అప్లికేషన్కి ఇచ్చేసుకోవాలని. అలా ఏం లేదండి. వన్స్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క దానికి సంబంధించింది ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్లో చూసుకున్నట్టయితే మీరు ప్రతి లైన్కి కరెక్ట్గా మీరు చెక్ చేసుకుంటూ ఫిల్ చేయడం అయితే కంపల్సరీగా మ్యాండేటరీ. ఇందులో మనం 4th పాయింట్ చూసుకున్నట్టయితే ద సెకండ్ పార్ట్ ఈజ్ ద స్పెసిఫిక్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. అంటే మీరు ఒక అప్లికేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అప్లికేషన్కి ఫిల్ చేస్తే, ఒక ఏ అనే అప్లికేషన్కి ఫిల్ చేస్తే మళ్ళీ బి అనే అప్లికేషన్కి సెకండ్ దానికి ఫిల్ చేస్తున్నప్పుడు మీరు మళ్ళీ సెకండ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదండి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీనికి మీరు ఏ అనే దానికి బిసిడి ఇలాగా అన్ని అప్లికేషన్లకి ఒకే టైం రిజిస్ట్రేషన్ అనే ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఓటీపీఆర్ ద్వారాగా. మీరు ఆ ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు వచ్చేసి మీకు ఫోన్ ద్వారాగా మెసేజ్కి వస్తాయి, అలాగే ఈమెయిల్ ఐడికి అయితే రావడం జరుగుతుంది. సో మీరు దాన్ని చాలా జాగ్రత్తగా ఓటీపీఆర్ ఐడి అనేది ఒక దగ్గర నోట్ చేసి అయితే పెట్టుకోండి. దాన్ని అయితే మీరు మిస్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే వన్స్ అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు త్రో బ్యాక్ అయితే అవ్వదు. ఇది ఒక్కటి మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ ఇంకో చూసుకున్నట్లయితే ఇందులోని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మాకు ఇందులో ఏ బ్యాక్ ఎండ్ ఉంటుంది, దీనికి సంబంధించిన ఫుల్ ఇన్స్ట్రక్షన్స్, అలాగే మొత్తం అన్నీ నేను అనేది ఇందులో కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇదే విధంగా
పార్ట్ బి సెక్షన్ చూసుకుంటే లాగిన్ యూజింగ్ యువర్ ఓటీపీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి అని అక్కడ ఆప్షన్ ఉన్నది కదండి. నోట్ ఇఫ్ ఈ క్యాండిడేట్ అప్లికేషన్ ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ ఈ హ్యాస్ అప్లై సపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అని ఉంది కదా, చూసారు కదండి ఇక్కడ 4th వన్. అలాగే అంటే మనం ఓటీపీఆర్ ఐడిని యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ కిందకి చెప్పినట్టు ఒక అప్లికేషన్కి అప్లై చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా మ్యాండేటరీ. ఎందుకంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడికి ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక పోస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో పోస్ట్ అప్లై చేసుకున్న దగ్గర నుంచి ఇదే దానికి మొత్తం డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నోట్ చూడండి, నోట్ పక్కా చూడండి. ద ప్రాక్టికల్ ఫర్నిచర్ బై ద అప్లికేషన్ ఇన్ దిస్ ఓటీపీఆర్ ఫామ్ విల్ బి టేకెన్ యాజ్ final and the data is proceeded based on this particular only. Name as 7th census of equivalent certificate. అంటే మీ దగ్గర ఉన్న ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్లో ఏ విధంగా పేరు అయితే ఉందో అదే విధంగా ఇందులో పేరు కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుందండి. అంటే కొంతమంది ఏబి అనుకుందామండి నేము, బి సర్నేమ్ అంటే ఏ మీ నేమ్ అయితే బిఏబి ఇలా రాయడం అయితే జరుగుతుంది. ఇందులో ఎంటర్ చేయడం కూడా అలాగే చేస్తారు కొంతమంది. సో అక్కడ మీకు అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్ళదు, ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ మీకు ఇక్కడ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చూపించినా మీకు ఇక్కడ పెండింగ్ అని చూపిస్తుంది. అదేవిధంగా మీ రిలేషన్షిప్, ఫాదర్ నేము మొత్తం అన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. యాజ్ పర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చాలామంది ఆధార్ కార్డులో ఉన్నట్టు పెడతారు. అది తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే మీరు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ మెన్షన్ చేస్తారు కాబట్టి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నదో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏ సంవత్సరంలో అయితే పుట్టారో ఆ సంవత్సరం డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసుకుంటారు. తప్ప మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉన్నదో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఎంటర్ చేయండి. అదేవిధంగా మీకు ఇక్కడ మీ క్యాలిక్యులేషన్ చేసుకుని ఏజ్ అయితే మెన్షన్ చేయడం చూపించడం జరుగుతుంది. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ మెచ్యూర్ స్టేటస్ కూడా సెలెక్ట్ చేసుకోండి. మీరు మ్యారీడా లేకపోతే అన్మ్యారీడా లేకపోతే డైవర్సా లేకపోతే ఏంటనేది చూసుకోండి. ఒకవేళ డైవర్స్ అయితే దానికి ప్రొవైడ్ చేసిన సర్టిఫికేట్, లాయర్ దగ్గర సర్టిఫికేట్ దాని అది అప్లై చేయాల్సి వస్తుంది. అంటే మీరు నెక్స్ట్ వేర్ ద అప్లికేషన్ అంటే మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే బీసీడీ, బీసీఈ, బీసీసీ ఈ విధంగా ఉంటారు కదండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళని సపరేట్ చేయడం అయితే జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కింద. ఆ విధంగా కూడా మీరు గ్రూప్ అనేది కరెక్ట్గా క్యాస్ట్, మీ క్యాస్ట్ అనేది దానికి సంబంధించిన జనరల్ మీరు దేనికి సంబంధించిన వస్తున్నారో వాళ్ళు కూడా అది కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు డిజేబిలిటీ అప్కి అది కూడా కరెక్ట్గా పెట్టుకోండి. ఆర్యుఎన్ యాక్సెస్ సర్వీస్ పర్సన్ అని ఉన్నది కదండి, అక్కడ కూడా మీరు ఒకవేళ అయితే ఎస్ అయితే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో అయితే నో అని పెట్టుకోండి. ఆర్యూ అండ్ యాక్సెస్ సర్వీస్ పర్సన్ ఉంది కదండి, దాని తర్వాత ఆర్యూ అండ్ స్పోర్ట్స్ పర్సన్ అంటే మీరు స్పోర్ట్స్ కోట దగ్గర నుంచి వస్తున్నట్టయితే ఎస్ అని పెట్టుకుని దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం కింద ఇవ్వాలి. లేదు అంటే లేదు అని నో అని పెట్టండి. మొబైల్ నెంబర్ అయితే మ్యాండేటరీ అండి. ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ నెంబరే ఇవ్వండి. ఎందుకంటే మీకు డాక్యుమెంట్ ఫర్దర్గా మీరు సెలెక్ట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు కంపల్సరీగా మొబైల్ ఇవన్నీ చెక్ చేస్తారు కాబట్టి మీకు వాళ్ళు మొబైల్ నెంబర్ ద్వారాగా లేకపోతే ఈమెయిల్ ఐడి ద్వారాగా మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు మనకి అప్రోచ్ అయితే అవుతారు. మీరు ఈమెయిల్ ఐడి కూడా కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉన్నదో గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉన్నదో సేమ్ అడ్రస్ని ఇక్కడ ఇవ్వండి. చాలామంది ఏంటంటే కాంపిటేటివ్ కానీ ప్రిపేర్ అవ్వడానికి కానీ ఏదో ఒక ఊరు వెళ్తారు, వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నటువంటి అడ్రస్ని అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా చేయకండి. ఆధార్ కార్డులో సంబంధించిన ఏ అడ్రస్ అయితే ఉన్నదో ఆ అడ్రస్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయండి. మీరు వన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత అన్నీ మళ్ళీ క్లియర్ కట్గా చెక్ చేసుకోండి. చాలామంది చెక్ చేసుకోకుండా ఉంటారు. చెక్ చేసుకోండి. ఎందుకంటే చెక్ చేసుకోవడం చాలామంది బ్యాక్ అండ్ చేసుకోకపోవడం వల్ల లేట్ అవుతుంది అంటే వాళ్ళకి రిజెక్ట్ అయిపోతుంది. ఓకే మేము అప్లై చేసుకున్నాం కదా మాకు అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారు. అది మాత్రం అవ్వదు. మీరు అదంతా డ్యామ్ షూర్గా మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా చెక్ చేసుకొని క్రాస్ చెకింగ్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు క్రాస్ చెకింగ్ చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేయండి. నేను చాలామందిని చూశాను, చాలామంది నన్ను ఇదే డౌట్స్ అడుగుతున్నారు. అన్న మేము పెడుతున్నామన్నా మాకు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, ఎందుకు పెండింగ్లు ఉంటున్నాయి, లేకపోతే మాకు అసలు వాళ్ళు కాంటాక్ట్ అవ్వటం లేదు ఏంటన్నా అలా అది ఇది అని చెప్తున్నారు. ఇదే అండి మెయిన్ రీజన్స్. ఇక్కడ మీరు ఎగ్జామ్ మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీస్ని అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీస్ అంటే మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని మీ ఉంటున్న ఈ BCD మీకు దగ్గరలో ఉన్నటువంటి మూడు కేటగిరీలు వాటిని సెలెక్ట్ చేసుకొని 3 ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. ఫస్ట్ ఏదైతే దగ్గరలో ఉందో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చండి. మొత్తాన్ని అయిపోయిన తర్వాత ఐ అగ్రీ మీద టిక్ పెట్టండి. ఐ అగ్రీ మీద డిక్లరేషన్ దగ్గర ఐ అగ్రీ మీద టిక్ పెట్టేసి కింద క్యాప్చా ఎంటర్ చేసేయండి. క్యాప్చా అయితే ఎంటర్ చేసేసి అక్కడ సబ్మిట్ అయితే కొట్టండి.
సబ్మిట్ కొట్టిన తర్వాత మీకైతే మీ డీటెయిల్స్ అనేవి పోర్టల్లో సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయితే అవ్వడం జరిగింది. సో ఇక మీదట ఒకసారి ఇది సబ్మిట్ చేసే ముందు ఇందాక మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇది సబ్మిట్ చేసే ముందు ఒక్కసారిగా క్రాస్ చెకింగ్ అయితే చేసుకోండి. మీరు పెట్టిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మీరు గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టారా, అడ్రస్ లైన్ డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టారా, అన్నీ క్రాస్ చెకింగ్ చేసుకొని అప్పుడు సబ్మిట్ కొట్టండి. ఇది అయిపోయిన తర్వాత మీ ఓటీపీఆర్ నోట్ దగ్గర మీ ఓటీపీఆర్ ఐడి వచ్చింది అండ్ మీ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ రావడం అయితే జరుగుతుంది. అవి ఈ ఓటీపీఆర్ స్క్రీన్ షాట్ తీసైనా పెట్టుకోండి, లేకపోతే ఏదైనా బుక్లో ఒక రాసైనా పెట్టుకొని. ఇందాక చెప్పాను కదా, ఈ ఓటీపీఆర్ ఐడి అనేది చాలా మ్యాండేటరీ. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఓటీపీఆర్ ఐడి అనేది చాలా చాలా మ్యాండేటరీ. వన్స్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఓటీపీఆర్ ఐడి అనేది మొత్తం కంప్లీట్గా నోట్ చేసి పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉంచండి. సో దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఓటీపీఆర్ నెంబర్ వచ్చింది. మనం పెట్టుకున్న అప్లికేషన్ బట్టి రిలేషన్ మొత్తం అన్ని డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదండి, అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. మీరు చాలామంది నాకు క్వశ్చన్లు అడుగుతున్నారు, అన్న మేము ఒక అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నాం, అంటే ఒక జాబ్ పెట్టిన తర్వాత మళ్ళీ 2 జాబ్కి కూడా పెట్టాలనుకుంటున్నాం, దానికి మళ్ళీ వేరేగా ఏమైనా చేసుకోవాలంటే లేదు, ఏమీ అవసరం లేదు, మీరు ఏమీ చేసుకోవసరం లేదు. వన్స్ ఓపీటీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు వన్స్ అయిపోయిన తర్వాత ఆ ఐడియానే యూజ్ చేసుకోండి. ఫర్దర్గా 1 2 3 4 5 6 ఎన్ని జాబ్స్కి అయితే ఉన్నాయి, మీరు ఎన్నైతే అన్నింటికి ఎలిజిబుల్ అయితే అన్నింటికి అప్లై చేసుకోవచ్చు ఒక అటెంప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుందాం. సెలెక్ట్ పోస్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి, స్టెనోగ్రాఫర్ అని, సెక్షన్ ఆఫీసర్ అని, నెక్స్ట్ అసిస్టెంట్ ఎగ్జామినర్, అసిస్టెంట్ లైబ్రరీయన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, కంప్యూటర్ ఆపరేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసిస్టెంట్ దీని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఈ 2 కలిపే ఉన్నాయి, ఈ 2 కలిపి సపరేట్గా లేవు. సో మీరు దీనికి ఒకవేళ సెలెక్ట్ చేసుకున్నట్టయితే దీనికి అప్లై చేస్తున్నట్టయితే దీని మీద సెలెక్ట్ చేసి సేవ్ నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మళ్ళీ మీకు సెకండ్ ఆప్షన్ అడుగుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ అడుగుతుంది అంటే మీరు ఇది అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ డేటా ఎంట్రీ ఉందండి, దానికే పెట్టాలనుకుంటున్నారు, సో మీరు దాని మీద ఎంటర్ చేయొచ్చు. లేదా కంప్యూటర్ ఆపరేటర్ ఉంది, కంప్యూటర్ ఆపరేటర్కి పెట్టాలనుకుంటున్నారు, కంప్యూటర్ ఆపరేటర్ మీద క్లిక్ చేస్తారు. కంప్యూటర్ ఆపరేటర్ మీద సెకండ్ 1 ఇది ఫోటో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ 1 దానికైతే వెళ్ళాలి. కంప్యూటర్ ఆపరేటర్ దానికి మీద క్లిక్ చేసుకొని అప్పుడు మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడగడం అయితే జరుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ చేయాలి లాస్ట్లో. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ అప్లికేషన్ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అవ్వడం అయితే జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అంటే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ మీరు ఎంటర్ చేస్తున్న డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని మీ పర్సనల్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత పక్కన మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, మీరు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఆ ఎడ్యుకేషనల్ డాక్యుమెంటు, అదేవిధంగా మీ మొబైల్ నెంబరు, ఆధార్ కార్డుకి రికార్డ్ అయిన ఆధార్ మొబైల్ నెంబరు, అదేవిధంగా మీ ఆధార్ కార్డు మొత్తం అన్నీ పక్కన పెట్టుకోండి. మీరు మొత్తం అన్నీ చూసుకోండి. తెలుగులో పెట్టుకున్న తర్వాత మీకు లాంగ్వేజ్ అనేది తెలుగు అనేది మ్యాండేటరీ, తెలుగు అనేది సెలెక్ట్ చేసుకుంటారు. తెలుగు తర్వాత ఆల్టర్నేట్గా మీకు సెకండరీ లాంగ్వేజ్ ఏదైతే వచ్చో దాని మీద టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకున్న తర్వాత ఓకే చేయండి. చాలామంది ఏంటంటే చేస్తారు, మాకు తెలుగు ఒకటే వచ్చు కదా, తెలుగు ఒకటే పెడతారు. ఓకే, తెలుగు అనేది క్లియర్, తెలుగు అనేది మ్యాండేటరీ. మనకి స్టార్ మార్క్ ఏదైతే ఉందో అది అన్నీ మ్యాండేటరీ అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి స్టార్ మార్క్ ఏదైతే ఉందో అదంతా మ్యాండేటరీ అనమాట. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి ఎందుకు వచ్చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద బోర్డ్, ఇన్స్టిట్యూట్ అండ్ కాలేజ్ ఎందుకంటే అంటే మీరు ఏది ఆంధ్ర యూనివర్సిటీ లేకపోతే కాకతీయ యూనివర్సిటీలా ఇలా బోర్డు ఈ యూనివర్సిటీలో చదివితే యూనివర్సిటీ నేమ్ మెన్షన్ చేయండి, లేకపోతే కాలేజీలో చదివితే కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో పాస్ అవుట్ అయిన ఇయర్ అయితే మెన్షన్ చేయండి. అదేవిధంగా మీరు చదివిన స్కూల్ ఏ డిస్టిక్లో ఉన్నది అనే దానిని కూడా కింద ప్రొవైడ్ చేయండి. చాలామంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆంధ్రప్రదేశ్లో చదివేసి ఇంటర్మీడియట్ అనేది హైయర్ ఎడ్యుకేషన్స్ కానీ తెలంగాణ లేకపోతే ఎక్కడికి వెళ్తే డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తారు. అలా చేయకండి. మీరు అంటే మీకు సింపుల్గా చెప్తున్నానండి, మీరు ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం మీరు గ్యాదర్ చేసుకోండి. అవి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. హ్యావ్ యూ స్టడీడ్ అంటే ఇంటర్మీడియట్ అని ఉంది కదండి, చూసుకోండి. ఇది మీరు ఓకే అయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఇన్స్టిట్యూషన్ కాలేజ్ అని ఉంది కదండి, ఇది కూడా సేమ్ ఇందాకే చెప్పాను కదా, 10th మీరు ఎలాగైతే చేస్తున్నారు ఇంటర్మీడియట్ కూడా అలానే పెట్టండి. సో అక్కడ ఎస్ అని పెట్టిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, బోర్డు అయితే బోర్డు లేకపోతే కాలేజ్ అయితే కాలేజ్, దాన్ని ఏమైతే కింద మెన్షన్ చేయండి. ఏ ఇయర్ పాస్ అవుట్ అవుతారో ఆ ఇయర్ మెన్షన్ చేస్తారు. అలాగే కిందన డిస్టిక్ నేమ్
ఇందాక చెప్పాను కదండి, డిస్టిక్ నేమ్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ అండి. ఇప్పుడు ఇది అన్న ఇక్కడ ఏంటన్నా మేము ఇక్కడ ఏపీలో చదివి మళ్ళీ తెలంగాణకు వచ్చామన్నా, 10th ఏపీలో చదివాము తెలంగాణకు వచ్చామని కొంతమందికి డౌట్ ఉండొచ్చండి. దానికి సంబంధించింది ఏం ప్రాబ్లం లేదు. వేరే డిస్టిక్ అయితే మీరు ఏ డిస్టిక్లో చదివారో ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి, నో ప్రాబ్లం, ఎలాంటి సమస్య అయితే లేదు. సో డిగ్రీ మీరు కంప్లీట్ చేసినట్టయితే డిగ్రీ కూడా సేమ్ అంతే అండి. డిగ్రీ అయితే ఒకటి ఏ ఎడ్యుకేషన్ అని ఎక్కడైతే కంప్లీట్ చేస్తారో అది మాత్రం మీరు ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ద స్పెషలిస్ట్ మీరు దేంట్లోనైనా స్పెషలిస్ట్ చేసినట్టయితే దాన్ని ఎంటర్ చేయండి. సో సేమ్ యాజ్ యూజువల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ మొత్తం మీరు ఇచ్చేసిన తర్వాత అదర్ డీటెయిల్స్ అడుగుతుంది. అదర్ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వడం మ్యాండేటరీ అండి. అదర్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీకు వన్స్ అయిపోయిన తర్వాత మీరు డాక్యుమెంట్ అప్లోడ్ వెళ్తుంది. మీరు ఏ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారో ఆ డాక్యుమెంట్లన్నీ ఒక పీడిఎఫ్ రూపంలో స్కాన్ చేసి ఒరిజినల్ క్లారిటీగా కొంచెం కనిపించేటట్టు మీ సిగ్నేచరు, మీ పాస్ఫోటో, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో ఉంచుకోండి. ఎందుకంటే వీటిని మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది, అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానికి మ్యాండేటరీగా కంపల్సరీగా కొన్ని ఇంత ఫర్ ఎగ్జాంపుల్ 1 MB 2 MB 3 MB అనేది ఒక్కొక్క పోర్టల్ ఒక్కొక్క దగ్గర చూపిస్తుంది అండి. ఇక్కడ మనం చూద్దాము. ఇది ఎంటర్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను, ఇది అయిపోయిన తర్వాత అదర్ డీటెయిల్స్కి వెళ్తుంది కదా, అక్కడ చూస్తాను డాక్యుమెంట్ రోజులు మీకు చూపిస్తాను. అది ఎంత KB తీసుకుంటుంది, ఎంత KB అడుగుతుంది. కొన్ని మ్యాగ్స్ అయితే నాకు తెలిసి 40 KB ఇలా ఉంటాయండి. ఎందుకంటే ఇది సెంట్రల్ వస్తుంది కాబట్టి మీరు ఆల్రెడీ పీడిఎఫ్లో ఉంటే మీకు జస్ట్ మోర్ దెన్ అనౌ 40 ఆర్ 1 MB బిలో ఉంటుంది. 1 MB క్రాస్ అయితే ఉండదు కంపల్సరీగా. బట్ ద అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ క్రైమ్ అంటే మీ ఫైర్ అరెస్టెడ్ ప్రొసీడ్ అండ్ సఫర్డ్ ఎనీ కాన్వెన్షన్ ఆఫ్ సెక్యూరిటీ అంటే మీ పేరు ఎలాంటి కేసులు అయినా ఉన్నాయా ఏదా అని చెప్పేసి అడుగుతుంది. సో నో అని పెట్టేసండి, రెండు కూడా నో అని పెట్టేసండి. ఇక్కడైతే దీనికి ఆలోచించాల్సిన అవసరం లేదు, మీరు రెండు నో అని పెట్టేసండి. నో అని పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ పెట్టండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ అని చూపిస్తుంది. మీరు పెట్టిన డాక్యుమెంట్స్ అప్లోడ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో, మీరు తీసుకుంటున్న ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఉండకూడదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, బ్లాక్ అండ్ వైట్ ఉండకూడదు, కలర్ ఫోటో ఉండాలి. దాన్ని అప్లోడ్ చేయండి. ఇది ఎంత KB ఉండాలి ఏంటి అనేది ఇక్కడ మీకు ఐ మార్క్ మీద క్లిక్ చేస్తే దీని మీద చూపిస్తుందండి. 80 KB ఉండాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక 1 MB బిలో ఉంటాయి ఫ్రెండ్స్ అని చెప్పేసి 80 KB అయితే రిక్వైర్డ్ అవుతుంది. అప్లోడ్ యువర్ సిగ్నేచర్, మీరు ఒక పేపర్ మీద తీసుకొని దాని పేపర్ మీద మీ సిగ్నేచర్ అప్లోడ్ చేసి స్కాన్ చేసి పెట్టండి. మీరు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్, మీ DOB బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అప్లోడ్ స్కానర్డ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అప్లోడ్ స్కానర్డ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ అప్లోడ్ అదర్ డాక్యుమెంట్స్. మీరు ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, అదర్ డాక్యుమెంట్స్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అదర్ డాక్యుమెంట్స్ అంటే ఇంకేమీ లేవు ఫ్రెండ్స్. అదర్ డాక్యుమెంట్స్ అంటే ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్సే, మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మాత్రమే కింద అప్లోడ్ చేయాలి. అదర్ డాక్యుమెంట్స్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడ ఆగిపోతారు, కొంతమంది స్ట్రక్ అవుతారు. అదర్ డాక్యుమెంట్స్ అంటే మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మాత్రం అప్లోడ్ చేయాలి. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్ ఉంది కదండి, పేమెంట్ గేట్వే ఛార్జెస్ RS-23 ఇంక్లూడ్స్ ట్యాక్స్ అండ్ అన్నీ కలిపి మనకి షో అప్ అవుతుందండి. డాక్యుమెంట్ షుడ్ బి 2 MB ఉంది కదా, 2 MB అనేది మనకి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ మనం 10th ఇంటర్ డిగ్రీ ఈ 3 కలిపి పెడుతున్నాం కాబట్టి మనకి 2 MB ఈ 3 ఒకే పీడిఎఫ్లో ఉండాలి ఫ్రెండ్స్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కిందకి వచ్చిన తర్వాత పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో చేయాలి. ఇక్కడ మనకి పేమెంట్ చూపిస్తుంది కదండి 823, 800 అన్నారు, 23 ట్యాక్స్ ఇవన్నీ కలిపి వస్తుందండి. పేమెంట్ చేసిన తర్వాత కింద టిక్ రెండింటి మీద టిక్ పెట్టేసిన తర్వాత సబ్మిట్ అండ్ పే చేయాలి ఫ్రెండ్స్. అండ్ మీకు ఇంకోటి అయితే ప్రివ్యూ అప్లికేషన్, మీరు పేమెంట్ చేసే ముందు ప్రివ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి కంపల్సరీగా మీరు ఎంటర్ చేసిన డాక్యుమెంట్ దగ్గర నుంచి మీరు ఎంటర్ చేసిన డాక్యుమెంట్లు డీటెయిల్స్ కంపల్సరీగా క్రాస్ చెకింగ్ అయితే ఒకసారి చేసుకోండి. క్రాస్ చెకింగ్ చేసుకుని అంతే కరెక్ట్గా ఉన్నాయి అన్నీ వెల్ అండ్ గుడ్ అంటే అప్పుడు సబ్మిట్ అండ్ పే చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ అండ్ పే చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, సబ్మిట్ అండ్ పే చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఎలాంటి కరెక్షన్స్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.